అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివాసులు భారీ ర్యాలీ మహాధరణ నిర్వహించారు. జీవో నెంబర్ 3ని వెంటనే పునరుద్ధరించాలని, గిరిజన ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ఉద్యోగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 1/70 భూ బదిలీ నియంత్రణ చట్టాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 3 కో కన్వీనర్ బాల్దేవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 1/70 చట్టాన్ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్కు ప్రతీకగా ప్రభుత్వం ఆదివాసుల తరపున రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. నా పేరు సాగిన ధర్మన్ పాల్, ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ జిల్లా కన్వీనర్ పాడేరు. ఈ రోజు ఐటీడీఏలో మహాధర్ణ నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాధర్ణ ఒక ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి 170 చట్టానికి సుప్రీంకోర్టులో ఇంప్లూడ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బలమైన వాదనలు వినిపించాలని చెప్పేసి మేము ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. వీటికి సంబంధించి ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే ఆదివాసీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఏదైతే 170 చట్టానికి నాన్ ట్రైబల్ సుప్రీంకోర్టులో పిలివేయడం జరిగిందో దానికి సంబంధించి కౌంటర్ గా పిటిషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసి బలమైన వాదనలు వినిపించి మాకు కాపాడకపోతే 170 చట్టాన్ని కాపాడకపోతే భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఉద్యమం చాలా తీవ్రంగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. సీతారామరాజు జిల్లా కేంద్రంలో ఆదివాసుల మహాధర్ణ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివాసులకు ఇచ్చిన హామీ 100% రిజర్వేషన్ అమలు చేస్తామని, జియో నెంబర్ 3కి బదులు ప్రత్యామ్నాయ జియో తీసుకొస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ అమలు చేసి ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని చెప్పేసి ఈ మహా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకి రక్షణ కవచంగా ఉన్న గుండెకాయలంటే 1/70 చట్టానికి రద్దు చేయాలని చెప్పేసి 1672 మంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఇంప్లూడ్ అవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. 1 భూ బదలాయింపు చట్టం రక్షణ కోసం ఆదివాసులంతా ఏకతాటి మీద వచ్చి ఉద్యమానికి శ్రీకారం చుట్టడం కోసమే ఈ మహా ర్యాలీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖచ్చితమైన పోరాటానికి మనం ముందు రావాలని చెప్పేసి సందర్భం కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మరోతర పోరాటానికి సన్నద్ధమవుతాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ముఖ్యమంత్రి గారు జియో నెంబర్ 3 మీద స్పష్టమైన చట్టబద్ధత కల్పిస్తూ ప్రత్యామ్నాయ జియో విడుదల చేసి ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అంతేకాకుండా సీతారామరాజు జిల్లాను ఖచ్చితంగా జోన్ 1 లో కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయాలని జరుగుతుంది.